సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులు హృదయపూర్వక నమస్సులు. మాజీ ప్రధానమంత్రులు స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల ఆత్మ బలిదానం వల్ల నిలదొక్కున్న కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల త్యాగం వల్ల జనంలో అభిమానం పెంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విభాగానికి 4వ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అలియాస్ మహేష్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా మహేష్ అన్న 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. పరిస్థితులు ఏమైనా కూడా 2 సార్లు ఓటమి చెందాడు. ఆయన ధైర్యం కోల్పోలేదు. ప్రజల్లోనే ఉన్నాడు. పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూనే ఉన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో అతి చిన్న పదవి గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఉన్న పార్టీ మీద వ్యతిరేకత చూపెట్టలేదు, పనిచేస్తూనే ఉన్నాడు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడయ్యే అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఎవరో ఒక మాట, అని ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఇస్తారు అంటే, అవును కరెక్టే, నాకు ఇవ్వకండి, ఆ కర్ణాటక చెందిన నా సోదరుడు సలీం అహ్మద్కి ఇవ్వండి అని చెప్పి త్యాగనిరత చూపించిండు మహేష్ అన్న నిజామాబాద్లో పుట్టిండు, నిజామాబాద్లో చదివిండు. ఆయన గురించి సోషల్ మీడియాలో అన్నీ చెప్తున్నారు. కానీ ఒకటి చాలామంది చెప్పలేదు, అది నాకు తెలిసింది, నేను చెప్తున్నా. మహేష్ అన్న మార్షల్ ఆర్ట్స్లో యోధుడు, బ్లాక్ బెల్ట్. ఆయన బ్లాక్ బెల్ట్తో పాటు యోగా విద్యని అభ్యసించిన ఋషి. మామూలుగా వయసు చిన్నదే, 57 సంవత్సరాలు ఉంటాయి. 57 సంవత్సరాల కంటే 30 సంవత్సరాల కిందనే ఆయన ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఓర్పు, తను తలుచుకుంటే 10 మందిని కొట్టగలిగిన శక్తి ఉన్నా కూడా ఓపిక, ఇతరులను నిందించకుండా, గ్రూపులు కట్టకుండా, శత్రువుని కూడా ప్రేమించే తత్వం. అందుగురించి మీరు సోషల్ మీడియాలో ఒకసారి సెర్చ్ చేయండి. నిత్యం ఏదో కారణం చేత కాంగ్రెస్ పార్టీని తిట్టే బీఆర్ఎస్, బీజేపీలు ఏ ఒక్క రోజు ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి, అప్పుడైతే బీఆర్ఎస్ లేకుండే, అప్పుడైతే బీజేపీ ఉండే, అప్పటి నుంచి ఆ పార్టీలే కాకుండా మొన్న ఈ మధ్య 3 సంవత్సరాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఏ ఒక్క పార్టీ కానీ, స్వపక్షంలో కానీ విపక్షంలో కానీ ఏ ఒక్కరు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒక్క పల్లెత్తు మాట అనలేదు. కారణము ఆయన వ్యక్తిగతం, ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది. ఆ వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే, ఇతరులను తనకి హాని చేసిన వ్యక్తుల్ని కూడా ప్రేమించే తత్వం. అటువంటి మహేష్ అన్న అంటే ఒక అజాత శత్రువు. ఆయన నియామకానికి మెయిన్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు. వీరందరితో పాటు అతి ముఖ్యమైన నాయకుడు తెలంగాణ సింహం రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. 9.5 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల్లో నలిగిపోయిన తెలంగాణని కాపాడింది రేవంత్ రెడ్డి అనే యోధుడు. ఆ యోధుడు ఈ 3.5 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి చక్కటి పరిపాలన అందిస్తూ పార్టీ పగ్గాలు ఇతర నాయకులకు అప్పజెప్పాలనుకున్నారు. కాబట్టి ఆయన సూచన ప్రకారము జాతీయ కాంగ్రెస్ మహేష్ అన్నని పిసిసి ప్రెసిడెంట్గా నియమించింది. కాబట్టి మేమంతా రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ స్వాతంత్ర పోరాట యోధుడిగానే వర్ణిస్తారు. ఎందుకంటే కేసీఆర్ దొర, వాడి దుర్మార్గాలు, వాని కొడుకు, వాళ్ళ అల్లుడు, ఆ బీఆర్ఎస్ వాళ్ళ దుర్మార్గాలకు నలిగిపోయిన వాళ్ళలో నేను ఒకడిని. కానీ మా అందరికీ ఆదర్శం రేవంత్ రెడ్డి గారి పోరాట పటిమ మా అందరికీ ఆదర్శం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన చక్కటి పరిపాలన అందిస్తూ పార్టీని జనంలోకి తీసుకెళ్ళడానికి, మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడిగా అవ్వడానికి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మా అందరి పక్షాన నేను, మాతో పాటు సీక్రెట్ హిస్టరీకి వెల్ విషర్స్, మహేష్ అన్న,
వెల్ విషర్స్ శ్రేయభిలాషణ రాజేశ్వర రెడ్డి సారు, జీవి హర్షకుమార్, తర్వాత గుట్టి శ్రీనన్న, మాతంగి శ్రీనన్న, వెంకట నారాయణ సారు, తర్వాత వెంకటరెడ్డి గారు, తెనాలికి చెందిన వెంకటరెడ్డి గారు, అట్లా చాలామంది తరపు నుంచి. ఎక్కువ టైం నేను వీడియో చేయలేను కాబట్టి చేస్తున్నా. ఏదేమైనా మహేష్ అన్న పార్టీని మీరు చక్కగా నడిపిస్తారు, ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు చక్కగా నడిపిస్తారు. రాబోయే 2028 ఎలక్షన్ల వరకు కాంగ్రెస్ పార్టీకి పోటీగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఉండవనే నమ్మకంతో మీకు మరోసారి మా అందరి తరపు నుంచి, ఎవరైతే శుభాకాంక్షలు చెప్తున్నారో అందరి స్క్రోలింగ్ వస్తుంది, మా అందరి తరపు నుంచి మరోసారి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ 15వ తేదీ రోజు మీ టీపీసీసీ అధ్యక్షుడిగా మీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం గర్వంగా భావిస్తున్నాం. ఆనందం ఉంది. ఇంకా 2 రోజులు ఉన్నప్పటికీ ఆ 2 రోజుల నుంచి 2 రోజుల వరకు మేము చాలా సంతోషంగా గడుపుతాం. మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలను. నమస్కారం.